వెల్కమ్ టు ఏకే సినీ సిక్సెస్. నేను ఇంత గెటప్ వేసుకుని మీ ముందు ఇలా వీడియో చేస్తానంటే ఏ సినిమా రివ్యూ మీకు ఈ పాటికి అర్థమైపోయి ఉండాలి. ఎస్, మీరు అనుకున్నది కరెక్టే. మన గాడ్ ఆఫ్ మాసెస్ బాలకృష్ణ గారు నటించిన డాకు మహారాజ్ సినిమా రివ్యూ చేయడానికి ఈరోజు వచ్చేసామన్నమాట. ఈ సినిమాని ప్రొడ్యూస్ చేసిన వారు సితార్ ఎంటర్టైన్మెంట్స్ లో నాగవంశి ప్రొడ్యూస్ చేశారు. ఈ సినిమాని డైరెక్ట్ చేసిన వారు బాబీ కొల్లి. అండ్ ఈ సినిమాలో కూడా చాంతాడంత లిస్ట్ ఉంది. బట్ ప్రామినెంట్ రోల్స్ పేర్లు చెప్తాను. ఒకటి వచ్చి ఊర్వశి రావుటేలా, ఇంకోటి రవికిషన్, బాబీ డియోల్, ఇంకా మన శ్రద్ధా శ్రీనాథ్, ప్రజ్ఞా జైస్వాల్, ఇంకా చాలా మంది క్యారెక్టర్స్ ఉన్నారు. సో ఇదనమాట. ఇంకా సినిమా విషయానికి వచ్చేస్తే మదన్పల్లి అనే ఊర్లో ఒక చిన్న పాపకి అండ్ వాళ్ళ తాతయ్యకి వాళ్ళ ఫ్యామిలీ అంతా కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు. ఆ సమస్యలని తీర్చడానికి బాలకృష్ణ గారు నానాజీ అనే క్యారెక్టర్తో వాళ్ళ ఇంటిలోకి వెళ్తారు. అసలు వాళ్ళ ఇంటికి ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది, అక్కడికి వెళ్ళిన తర్వాత తనకు వచ్చిన పరిస్థితులు ఏంటి, తను ఎదుర్కొన్న సమస్యలు ఏంటి, అండ్ ఈ డాకు మహారాజ్ గెటప్ ఎందుకుంది ఈ సినిమాలో అనేది ఇంకా మిగిలిన సినిమా అనమాట. సో ఇంతకుమించి నేనేం చెప్పలేను. బట్ ఓవరాల్గా అయితే ఈ సినిమా పాజిటివ్ విషయానికి వచ్చేసరికి పర్ఫార్మెన్సెస్ అండ్ రేసీ స్క్రీన్ ప్లే ఇన్ ఫస్ట్ హాఫ్. సో బేసిక్గా ఈ సినిమాలో చాలా క్యారెక్టర్స్ ఉన్నాయి. బట్ ఉన్న ప్రతి ఒక్క క్యారెక్టర్కి అట్లీస్ట్ ఎంతో కొంత పాత్ర పరిధి మేరకు వాళ్ళు బాగా చేశారనమాట. అండ్ యూ ఆల్సో ఫీల్ ఓకే, ఈ క్యారెక్టర్కి ఇక్కడ ఉంది, కొంచెం పడింది సీన్ అని మనకు కూడా అనిపిస్తుంది. లైక్ వాళ్ళు ఉన్నంతసేపు వచ్చి వెళ్ళినట్టు అలా ఏం ఉండదు. సో ఓవరాల్ ఇట్స్ అ వెరీ గుడ్ పర్ఫార్మెన్స్ ఫర్ యాక్టర్స్ యాజ్ వెల్. అండ్ ఈ సినిమాలో కామెడీకి అంత టైమింగ్ లేదు, అలాగే కామెడీకి అంత స్కోప్ లేదు. బట్ ఉన్నంత వరకు కూడా బాగా చేశారు కామెడీ. అండ్ స్పెషల్ మెన్షన్ అండ్ అప్రిసియేషన్ టు దట్ స్మాల్ కిడ్. చిన్నపాప బాగా చేసింది. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ స్టార్ కాస్ట్ అందరూ బాగా చేశారు. లైక్ శ్రద్ధా శ్రీనాథ్ పర్ఫార్మెన్స్ బాగుంది, ప్రజ్ఞా జైస్వాల్ ఉన్నంతలో బాగా ఇచ్చారు. ఊర్వశి రావుటేలా నేను యాక్చువల్గా ఆ దబిడి దిబిడి సాంగ్ చూసి క్రింజ్ క్యారెక్టర్ ఏమో అనుకున్నాను. బట్ ఓకే, తనకు కూడా కొంచెం బెటర్గానే ఇచ్చారు. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ హర్షవర్ధన్, సత్య, అబ్బో చాలా ఉంది. సో అన్న వాళ్ళు వీళ్ళందరికీ బాగుంది. సో యాక్టర్స్ విషయం పక్కన పెడితే ఇంకా టెక్నికల్ విషయానికి వచ్చేసరికి ఈ సినిమాకి మేజర్ ప్లస్ పాయింట్ మ్యూజిక్. తమన్ మాస్ డ్యూటీ చేశాడు. లైక్ తమనే చెప్పాడు కదా, బక్కోడికి రజని అండ్ మన బండోడికి బాలయ్య అన్నట్టు తమన్ అయితే చెత్త కొట్టేశాడు. బట్ నాకేమనిపించింది అంటే తను కొన్ని ట్యూన్స్ మాత్రం కాపీ చేశాడు అనిపించింది. లైక్ జైలర్ నుంచో లేదంటే విక్రమ్లో నుంచో అక్కడక్కడ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అలాంటివి ఇక్కడ దింపాడేమో నాకు అనిపించింది. మీకు కూడా అలా అనిపిస్తే చెప్పండి. ఇంక ఈ సినిమాకి నెగిటివ్ విషయం వస్తే ఫస్ట్ హాఫ్ చాలా రేసీగా వెళ్తుంది. బట్ సెకండ్ హాఫ్కి వచ్చేసరికి కొంచెం డల్ అవుతున్నట్టు ఉంటుంది. అఫ్ కోర్స్ డ్రామా ఎక్కువ ఉంటుంది కాబట్టి. బట్ వీ మైట్ ఫీల్ అ బిట్ లో ఇన్ సెకండ్ హాఫ్ అక్కడక్కడ. అండ్ క్లైమాక్స్ వీకెస్ట్ క్లైమాక్స్. లైక్ ఒక మరీ అలా ఫాస్ట్గా ఏదో తేల్చేసినట్టు అనిపించింది క్లైమాక్స్, అదొకటి. బట్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఈ సినిమాని అయితే చాలా తక్కువ సేపు సినిమా, 2 hours 25 minutes. ఒక 5-10 minutes అలా అలా అనిపించిన, మిగతా 2 hours 15 minutes ఫాస్ట్గానే వెళ్తుంది. సో వీ షుడ్ అప్రిషియేట్ ఇట్. అండ్ డైరెక్టర్ అయితే రైటింగ్ చాలా బాగా రాశాడు. బికాస్ తను ఎంచుకున్న సీన్లు కానీ రాసింది కానీ ఎవ్రీ 15 to 20 minutes ఫస్ట్ హాఫ్లో హై ఇస్తూనే ఉంటాడు. సెకండ్ హాఫ్లో ఆ డాకు మహారాజ్ పోర్షన్ అయితే అదిరిపోద్ది. అండ్ గుడ్ ఓవరాల్గా అయితే ఒక సంక్రాంతికి ఎలాంటి సినిమా అయితే మనం చూడాలనుకుంటున్నామో అది డాకు మహారాజ్. పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్. సో ప్లీజ్ గో అండ్ వాచ్ ఇట్. అండ్ ఈ సినిమాకి మేమిస్తున్న రివ్యూ 3 out of 5. సారీ, ఇంకొక 2.5 ఎక్స్ట్రా యాడ్ చేయాలి తమన్ మాస్ డ్యూటీకి అండ్ బాలయ్య గారి స్వాగ్కి. సో వీఆర్ గివింగ్ 3.25 out of 5. అండ్ ఇంకా నెక్స్ట్ సంక్రాంతికి వస్తున్నాం, సినిమా రివ్యూతో రెడీగా ఉంటాం. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్, విషింగ్ ఆల్ వెరీ హ్యాపీ సంక్రాంతి.